స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, సూర్యుడి ప్రతాపాగ్నికి విలవిలలాడుతున్న ప్రజలు, వడగాలులతో బేజారవుతున్న జనం, ఉదయం 8 గంటల నుంచే భగ్గుమంటున్న సూర్యప్రతాపం, జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, దీంతో పెరిగిన ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు, మండుతున్న ఎండలతో భారీగా పెరిగిన కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న దుకాణాలు. ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు కానీ భానుడితో పెట్టుకోకండి అంటూ మా సూచన. మండుతున్న ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో జనం ఎండల నుంచి కాస్త ఉపశమనం కోసం చల్లదనాన్ని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఇళ్లలో ఏసీ, కూలర్లు, ఫ్రిడ్జ్, ఫ్యాన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారులు సమ్మర్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై రాయితీలు కల్పిస్తూ సేల్స్ పెంచుకుంటూ ఉన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఆందోళ్, జోగిపేటతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోని గృహోపకరణాలు దుకాణాలు సమ్మర్ సీజన్లో కొనుగోలుదారులతో కిక్కిరుస్తున్నాయి. ప్రస్తుతం ఏసీ, ఫ్రిడ్జ్, కూలర్, ఫ్యాన్ల కొనుగోళ్లపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. దీంతో దుకాణదారులు వివిధ కంపెనీలకు చెందిన రకరకాల మోడల్స్ అమ్మకానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వస్తువుల కొనుగోళ్లలో సైతం దుకాణాల యజమానులు డబ్బులు చెల్లింపుపై వెసులుబాటు కల్పిస్తుండటంతో ప్రజలకు కొంత డబ్బుల ఇబ్బంది తొలగి వ్యాపారులకు గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం పల్లెల్లో సైతం పట్టణాల మాదిరిగా భారీ దుకాణాలు వెలిశాయి. దూర ప్రాంతాలకు వెళ్లి వస్తువులు కొనాలంటే సమయం వృధా, రవాణా ఛార్జీలు కూడా ఎక్కువ అవుతుంటాయని స్థానికంగానే అన్ని వస్తువులు సరసమైన ధరలకు లభిస్తుండటంతో ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మరి దీన్ని ఏమంటారు తాత? చుడువా తీసుకుని అమ్మే ఒక తాతయ్య దగ్గర ఉన్నాం. అయితే ఇంతకుముందు ఇప్పుడు వరకు కరోనాతో ఎవరు కూడా బయటికి రాలేదు కదా. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంటే 2 years 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడే బయటకు వచ్చారు. అయితే ఈ ఎప్పుడు రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ దగ్గర ఈరోజు మనం చూసినట్లయితే అసలు ఎవ్వరు లేరు, చాలా తక్కువ, అక్కడొకరు కనిపిస్తున్నారు. ఇది చాలా రేర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేశారు కాబట్టి అసలు వీళ్ళ వ్యాపారం ఎలా ఉంది అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. తాతయ్యని అడిగి తెలుసుకుందాం. తాతయ్య చెప్పండి, ఎలా ఉంది, మీకు మంచిగా జరుగుతుందా? ఇంతవరకు కరోనా ఉన్నది. ఈ కరోనా చేయబట్టి ఇంటనే ఉండవలసి వచ్చింది. ఇప్పుడు వల్ల వచ్చి ఇది పెట్టుకొని ఇక్కడ ఉందామంటే ఈ ఎండకు విపరీతమవుతుంది. ఎండకు ఉండలేకపోతున్నాం. ఇంట్లో ఉందామంటే పొట్టకెళ్తలేదు. ఏం చేయాలి, ఎక్కడ పోవాలి? సరే, మరి ఇక్కడ వస్తే పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు మీరు రోజు? నేను వస్తా 2 గంటలకు, 10 గంటలకు, 12 గంటలకు, 1 గంటకు వస్తా. వచ్చి ఇక్కడనే ఉంటా. ఈడ విపరీతం ఎండ వశపడకుండా అవుతుంది. కాలు కింద పెట్టి రాకుంటున్నది. ఇంత ఎండకు వచ్చి మరి మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఈరోజు ఏమన్నా గిరాక్ అయిందా మీకు? ఇంతవరకు 50-60 రూపాయలు అమ్మలే. ఇంకా పొద్దున 11 గంటలకు వస్తే ఇప్పటి వరకు 50 నుంచి 60 రూపాయల మధ్యలోనే వచ్చే తప్ప ఇంతవరకు 1 రూపాయి కూడా మాకు రాలేదు. అయితే ఎండకి కాళ్ళు కాలిపోయేలాంటి ఎండకు వచ్చి మేము ఇక్కడ కూర్చున్నా సరే మాకు ఇంతవరకు గిరాక్ అనేది లేదు. అయితే ఒకప్పుడు మాత్రం ఇలా ఉండేది కాదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడే ఇలా ఉందా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాగే ఉండేదా? ఇంతకుముందు బాగానే ఉండేది కదా, కరోనా కంటే ముందు. కరోనా కంటే ముందు బాగుండేది, కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. కరోనా కంటే ముందు ఎంత సంపాదించేవారు మీరు? అప్పుడు కూడా ఎన్ని గంటలకు వచ్చేవారు? అప్పుడు కూడా 12 గంటలకు వచ్చే సాయంత్రం వరకు ఈ టైం వరకు 400-500 చేసేది. అన్నిటికీ రేట్లు ఎక్కువైనాయి ఇప్పుడు. ఇంకా అప్పటికంటే ఇప్పుడు రేట్లు ఎక్కువైపోయినాయి. గ్యాస్ శనగలు ఉడకబెట్టాలంటే 4 రోజులు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎక్కువైపోయింది. ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకుంటే 5 రూపాయలు 6 రూపాయలు అంటారు. ఒక్క నిమ్మకాయ 5 రూపాయలు. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, మేము ఎక్కడ పోవాలనో చెప్పలేము. చూశారు కదా, ఒక్క లెమన్ తీసుకుంటే 5 రూపీస్ అని చెప్తున్నారు. అయితే కరోనా కంటే ముందు ఈ టైం వరకు మేము పొద్దున ఏ టైంకి వచ్చినా 10-11 గంటలకు వచ్చినా కూడా ఈ సాయంత్రం 4-5 వరకు 5 నుంచి 600 మధ్యలో మేము సంపాదించేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే 50 నుంచి 60 రూపాయలు కూడా మాకు రావట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే పూర్తిగా మా వ్యాపారం అంతా కూడా దెబ్బతినిందమ్మా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే మేము ఎలా బ్రతకాలి ఏంటనేది మాకే అర్థం కాని పరిస్థితులలో మేమున్నాం. మాకు ఇది తప్ప వేరేది ఏది కూడా తెలియదు వ్యాపారం చేసుకోవడానికి కూడా చెప్పడం మనం విన్నాం కదా. సో అలాగే మనం ఇంకొకరిని కూడా అడుగుదాం, మరి వారి వ్యాపారం ఎలా ఉందో కూడా అడుగుదాం. చెరుకు రసం దగ్గర ఉన్నాం. అయితే ట్యాంక్
ట్యాంక్ బండ్, ఇది కూడా ట్యాంక్ బండ్ దగ్గర చెరుకు రసం దగ్గర ఉన్నాం. మరి వీళ్ళ వ్యాపారం ఎలా నడుస్తుందో కూడా వీళ్ళని అడిగి ఒకసారి వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ఈ ఎండకు అసలు వస్తున్నారా, ఎవరైనా రావట్లేదా అనేది వీళ్ళ వ్యాపారం నుంచి కూడా అడిగి కనుక్కుందాం ఒకసారి. తాతయ్య చెప్పండి, మీది చెరుకు రసం బండి ఎలా నడుస్తుంది? వ్యాపారం మంచిగా జరుగుతుందా మీకు? ఎండకు రాకొచ్చారు మేడం, ఎండకు రాకొచ్చారు. ఇప్పుడు జర చల్లబడ్డాక వస్తారు మామూలుగా. మీరు పొద్దున పూట ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? 9 గంటలకు వస్తారు. 9 గంటల నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉంటారు కనీసం? రావచ్చు 100 మంది. ఈరోజు ఒక 100 మంది దాకా వచ్చి తాగిరా? పర్వాలేదు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది మీది చెరుకు రసం వ్యాపారం, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కరోనా ఉండే, కరోనాకి వెళ్ళి అప్పుడు నడవలేదు. ఇప్పుడు కరోనా తగ్గింది కదా, ఇప్పుడు మామూలుగా నడుస్తాను. కాస్త బెటర్గా ఉందా, లేకపోతే ఏమైనా ఇంకా అంత మంచిగా లేదు అని అన్నట్లుందా? ఉందా మేడం, మంచిగానే పర్లేదు. అయితే చెరుకు రసం కాబట్టి పొద్దున్న నుంచి అయితే కొంచెం బెటర్గానే ఉంది మాకు. అంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త వస్తున్నారు. పర్వాలేదు మేడం అని చెప్తున్నారు. అయితే ఇది కొంచెం వాటర్ కాబట్టి దీన్ని తాగడానికి చాలామంది ఇష్టపడి రావచ్చు. కాకపోతే మరీ కరోనా అప్పుడు కంటే ఇప్పుడైతే కొంచెం తక్కువనే, కానీ అంత మరీ తక్కువ కాదు, కొంచెం బెటర్ అని మనకి చెప్తూ ఉన్నారు. ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నాం. యాక్చువల్గా ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గర చుట్టూ జనాలు ఉండేవాళ్ళు, అసలు టైం తీసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. అలాంటిది మరి ఇప్పుడు ఖాళీగా ఉంది. పాపం ఎన్న వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం అలాగే ఖాళీ ఉన్నారు. అసలు వాళ్ళ వ్యాపారం ఎలా జరుగుతుందో, ఎలా ఉందో ఇప్పుడు అడుగుదాం ఒకసారి. అన్న చెప్పండి అన్న, మీ వ్యాపారం ఎలా ఉంది? మరి ట్యాంక్ బండ్ మీద ఐస్ క్రీమ్ బండి పెట్టుకున్నామండి, ఐస్ క్రీమ్ అమ్ములు. ఇది మేము మధ్యాహ్నం 2 గంటలకు వచ్చామండి. ఎండ వల్ల పబ్లిక్ ఇవ్వడం రావడం లేదు. బిజినెస్ కూడా సమ్మర్లో ఏం బిజినెస్ లేదు. మేము ఎట్లా బతకాలి ఏం కదా అని అంటున్నాం. చూసారు కదా, అసలు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి ఈ ఎండకి కనీసం ఐస్ క్రీమ్ తినడానికి కూడా ఎవరు ఎండకు భయపడి రావట్లేదు అని అంటున్నారు. అసలు మేము ఎట్లా బతకాలి అనేది కూడా మాకు ఒక ప్రశ్నగా మిగిలిపోతుందని చెప్పేసి అమూల్ ఐస్ క్రీమ్ బండి పెట్టుకొని మధ్యాహ్నం వస్తే ఇప్పటివరకు ఎవరు కూడా వచ్చినట్టు దాఖలాలు లేవని చెప్పడం జరుగుతుంది. మరి మీరు ఇంతకుముందు కూడా ఇలాగే ఉండేదా మీకు? ఇప్పుడు వర్షాకాలం మంచిగా బిజినెస్ అయ్యేది, ఎండ వల్ల పబ్లిక్ ఇవ్వడం రావట్లేదు. ఆఖరికి వర్షాకాలం కూడా వచ్చి ఐస్ క్రీమ్లు తినేవాళ్ళు, కానీ ఎండకి మాత్రం భయపడి ఎవ్వరు రావట్లేదు. అసలు తినాల్సింది ఎండకి ఐస్ క్రీమ్ అంటే, కానీ వర్షాకాలమైనా వచ్చి తింటున్నారు, కానీ ఈ ఎండకి మాత్రం ఎవ్వరు రావట్లేదు అని చెప్పడం జరుగుతుంది. అన్న మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము ఇక్కడనే రాన్గంజ్ సిగ్నల్ కాంచి. ఎన్ని ఇయర్స్ నుంచి ట్యాంక్ బండ్ దగ్గర మీరు ఈ బిజినెస్? 5 years 5 years నుంచి చేస్తున్నారు కదా. 5 years నుంచి ఎప్పుడు ఇలాగే ఉండదు, ఈసారే ఇలా ఉంది? ఈసారి ఇలా ఉంది. పోయినసారి అంటే లాక్డౌన్ అది ఇది అన్నారు, అప్పుడంటే ఓకే అనుకున్నాం, కానీ ఇప్పుడు బాగానే ఉంది కదా. కరోనా అంతా పోయినది కదా, ఇప్పుడన్నా బిజినెస్ అని మాకు సంతోషం ఉండే, కానీ ఇప్పుడు కూడా బిజినెస్ లేదు. విన్నారు కదా, ఇంతకుముందు అంటే 2 years నుంచి కరోనా వల్ల చాలా నష్టపోయాం. అది అందరికీ జరిగింది నష్టం అనేది, కానీ ఈసారి కరోనా కూడా అంతా పోయిన తర్వాత అయినా కనీసం ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది, అందరు తిరుగుతున్నారు. ఇప్పుడైనా మా బిజినెస్ మంచిగా సాగితే మంచిగా బతకొచ్చు అని చెప్పి మేము వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. కానీ 5 ఏళ్ల నుంచి చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా మాకు ఇంత కరువు రాలే, ఎప్పుడు కూడా మా బిజినెస్ ఇంత లో బిజినెస్ రాలేదు మాకు అని చెప్పేసి వారు చెప్తున్నారు. అలాగే వారు ఆవేదన కూడా చెందుతున్నారు. మాకు ఎవరైనా సహాయం చేస్తే గవర్నమెంట్ నుంచి బాగుండు అనే విధంగా కూడా వారు మాట్లాడుతున్నారు. సో ఎట్లా బ్రతకాలి అన్నట్లుగా కూడా వారి మాటల్లో మనకి అర్థమవుతుంది వారి ఆవేదన. సో ఇంతవరకు అయితే వారు పొద్దుటి నుంచి ఎంత సంపాదించారో వారిని అడుగుదాం. ఈరోజు ఎంత సంపాదించారు మీరు? పొద్దున్న నుంచి 300 బిజినెస్ అయింది, అలా వచ్చేది మాకు 50 రూపాయలు వస్తాయి. 300 రూపాయలు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉంటే 300 వస్తే అందులో వీళ్ళకి వచ్చేది 50 రూపాయలు మాత్రమే వస్తాయి. అది కూడా ఇంతకుముందు ఇలాగే వచ్చేదా? ఇంతకుముందు రోజు 500 ఇట్లా వచ్చేది. విన్నారు కదా, ఇప్పుడు ఎంత లో బడ్జెట్ నడుస్తుంది. ఈ ఎండకు భయపడి ఒక్కరు కూడా బయటకు వస్తలేరు. అసలు ట్యాంక్ బండ్ అంటేనే ఈ బుద్ధ విగ్రహం కనిపించకుండా ఉండేవాళ్ళు జనాలు, అలాంటిది ఒక్కరు కూడా లేరు ఎండకి. ఇప్పుడు దాదాపు 5:36 అవ్వస్తుంది టైం, అయినా కూడా ఒక్కరు కూడా బయటకు వస్తలేరంటే అర్థం చేసుకోవాలి ఎండ తీవ్రత ఎంతగా ఉందో. ఇంకా ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ముందు ఎంతగా మరి ఎండ ప్రభావితం ఉంటుందో చూడాలి ఇక. సో మనం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎండ తీవ్రత ఎలా ఉంది అనే దాని గురించి మనం ఈ ఫ్యామిలీని అడిగి చక్కగా వాళ్ళ 3 పిల్లలతో ఎంతో చక్కగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. వాళ్ళని అడిగి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సో మేడం చెప్పండి, మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అంబేద్కర్ నుండి అండి. అక్కడ నుంచి వచ్చారు. మేడం ఎలా ఉంది ఈవినింగ్ టైం, ఎండ తీవ్రత ఇంతగా ఉంది కదా, మీరు ఎలా రాగలిగారు అసలు?
పొద్దున్న నుంచి అనుకుంటున్నాం రావాలి అని. అసలైతే 4 o'clock బయలుదేరదాం అనుకున్నాం, కానీ ఎండ తీవ్రత చూసి కాస్త డిలే చేసాం. వీళ్ళు మా సిస్టర్ వాళ్ళ డాటర్ అనమాట, పూణే నుంచి వచ్చారు. వీళ్ళకి సిటీ చూపిద్దాం, ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్దామన్నా కానీ ఈ ఎండ గురించి మేము ఆగిపోవాల్సి వస్తుంది. సో పిల్లలు ఇబ్బంది పడకుండా కాస్త 5 o'clock వస్తే ట్యాంక్ బండ్ సైడ్ చల్లగా ఉంటుందని ఊహించుకొని వచ్చాం. అయినా కానీ ఇక్కడ చూస్తే కాస్త ఎండగానే ఉంది. ఇంకా ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుందా మేడం? ఎవ్రీ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ నుండి కంపారిటివ్లీ ఈ ఇయర్ ఎక్కువగా అనిపిస్తుంది నాకు. సో ఈ ఇయర్ అయితే ఎండ ఎక్కువగా ఉంది చాలా. ఇప్పుడు 6 అవుతున్నా కూడా దాదాపు ఎండ మాత్రం ఇయర్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి వారి మాటల్లో చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా వారిని అడిగి అంటే ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ఎండకి, పిల్లలకు కావచ్చు మరి పెద్దవాళ్ళు కావచ్చు అవి కూడా. మేడం చెప్పండి, మీరు ఎండకి ఏ జాగ్రత్తలు పాటిస్తున్నారు మేడం? ఫస్ట్ అయితే ఎక్కువ వాటర్ ఇంటేక్ అండి. వాటర్తో పాటు ఇవి వాటర్ తాగమంటే పిల్లలు అయితే తాగరు. సో ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇంట్లో అయితే స్టాక్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి పీపుల్ ప్లాజా దగ్గర ఉన్నాం. అయితే మన దగ్గర ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీ ఉన్నారు, ఇక పిల్లలతో చక్కగా వచ్చారు. ఈవినింగ్ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అంటే, కోవిడ్ తర్వాత బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండ కూడా ఎక్కువ ఉంది. అయితే వారు ఈ ఎండకి ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, కోవిడ్ తర్వాత బయటకు వచ్చారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా వారిని అడిగి వారి మాటలు ఒకసారి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఈసీఎల్ నుండి వచ్చాము. ఓకే. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడ కరోనా తర్వాత ఇప్పుడే పాపని తీసుకొని వచ్చాము బయటకి. అయితే మేడం ఈరోజు ఎలా అనిపిస్తుంది అంటే, ఎండ బాగా ఉంది కదా, మీరు ఏ టైంకి వచ్చారు, ఎండకి మీరు తీసుకునే జాగ్రత్తలు అవి కూడా మర్చిపోయారు. మేము 4:30కి స్టార్ట్ అయ్యాము. ఎండ ఉంది, ఆఫ్టర్నూన్ వద్దాం అనుకున్నాం అని ఇంకా ఈవినింగ్ వచ్చాం స్టార్ట్ అయ్యి. ఇంకా పాప ఉంది కదా అని ఎండలో రాలేదు. మీకు ఈరోజు వీకెండ్ కదా, ఇలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది, నైస్ ప్లేస్. ఇంతకుముందు ఎప్పుడు మనకి 2 years కోవిడ్ వల్ల రాలేకపోయాం కదా, అప్పుడు ఎలా అనిపించింది మేడం? ఇంట్లో బోర్ అనిపించింది. పాపకు కూడా తనకి బయట తిరగడం అంటే చాలా ఇష్టం, అందుకని ఇంకా ఇప్పుడు తీసుకొచ్చాము. బాగా అల్లరి చేస్తున్నట్టు. సార్ మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చారు కాబట్టి ఫ్యామిలీ తోటి? చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకుముందు రాలేకపోయినా చాలా బాధగా ఉండేది. కాకపోతే కొంచెం ఎండ ఎక్కువ ఉంది. ఎండ తగ్గిన తర్వాతనే రావాల్సి వస్తుంది బయటికి. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇంత ఎండలు. సరే బాగా ఎక్కువ ఉన్నాయి సార్ ఎండలు, ఎందుకో మరి. మేము మూలా నుంచి వచ్చానండి. చాలా డేస్ తర్వాత వచ్చాము, చాలా ఎంజాయ్మెంట్ ఉంది. యాక్చువల్ మేము 3 o'clock వద్దాం 4 o'clock అనుకున్నాము, కానీ ఇంకా ఎండ ఇలానే ఉండేసరికి మేము చాలా ఎండ కొడుతుంది యాక్చువల్లీ. ఇక లేట్గా వెళ్ళాము, 5 o'clock బయలుదేరితే ఇట్లా లేట్ అయిపోయింది. అప్పటికి పిల్లలు కూడా యాక్చువల్లీ ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది, కూల్నెస్ ఇప్పుడు చాలా బాగుంది కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ టైంలో కూడా. ఈ నెక్లెస్ రోడ్ అనేది పిల్లలకి చాలా బాగుంటుంది ప్లేస్ కూడా. ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ ఇక్కడ చాలా హైదరాబాద్లో మంచి ప్లేసెస్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా కిడ్స్తో అందరు వస్తారు పిల్లలతో, చాలా బాగుంటుంది. ఇలాంటి స్నాక్స్ ఇలాంటివన్నీ ఇక్కడ దొరకడం కూడా ఇంకా ప్లస్ పాయింట్ మనకి. ఇంకా ప్లేయింగ్స్ కిడ్స్ అన్నీ ఉంటాయి కదా బొమ్మలు, ఇక ఇంకా మంచిగా ఉంటుంది ఇక్కడ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఈ ఎండకు మరి ఏమైనా జాగ్రత్తలు మీరు ప్రత్యేకంగా పిల్లల కోసం కానీ మీకోసం కానీ ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అవి కూడా కంపల్సరీ ఈ టైంలో సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అయితే కంపల్సరీ ఉండాలి మనకి. ఇంకా ఈవినింగ్ టైంలో వాటర్ స్నాక్స్ అనేది ఫుడ్ ఏం తీసుకురాలేం, కష్టం. ఇక్కడ తినబెట్టడం అంటే కష్టము. వాళ్ళు ఆడుకోవడానికి బాల్స్ అవి నెససరీ కాబట్టి అవి తీసుకుంటాం, క్లాస్ తీసుకుంటాం అంతేగా, ఇంకేముంది. ఆఫ్టర్ 2 years అంటే కోవిడ్ వల్ల చాలా రోజులు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, అప్పుడు ఎలా అన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు రావడం వల్ల ఈ సమ్మర్ కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటే మంచిది అనేది కూడా మనకు ఒక చక్కని టిప్ కూడా చెప్పారు. కాబట్టి పిల్లల విషయంలో కావచ్చు పెద్దవాళ్ళని కావచ్చు ఎవరైనా వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సమ్మర్లో అని చెప్పడం జరిగింది. ఇంటి అంటే 2 years తర్వాత లాక్డౌన్ తర్వాత బయటికి రావడం కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్లో మనం అసలు బయటికి వస్తామా రామా అని టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఈ మాస్క్లని మొత్తం సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏదో పక్క వేరే దేశానికి వెళ్తున్నాం అన్నట్టుగా అనిపించింది, పక్క రాష్ట్రంలోనే ఉన్నామా అని. కానీ ఇప్పుడు 2 years తర్వాత కానీ మనకున్న పీపుల్స్లో ఈ లాక్డౌన్ తర్వాత టోటల్గా మొత్తం ఈ పార్కులు అనేది తగ్గిపోయింది, అసలు మొత్తం ఎవరు కనిపించట్లేదు అనమాట. మేమేందో చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి ఓకే, కొంచెం పిల్లలకు కూడా బయటికి తిరగాల తిప్పాలని ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పి బయటికి తీసుకొచ్చాం. జస్ట్ మేము ఇందాకనే ఒక 2 hours అవుతుంది వచ్చి. సో కానీ ఎంతైనా సరే మన మాస్క్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనం మంచిగా ఉంటేనే కదా మన ఫ్యామిలీ కూడా మంచిగా ఉండేది, సొసైటీ కూడా మంచిగా ఉండేది. సో నేనైతే మాస్క్ అనేది కంపల్సరీగా పెట్టుకొని మంచిగా ఉండాలని చూస్తున్నాను. జస్ట్ ఇప్పుడే బయటకు అందరు వస్తున్నారు, నాకైతే కొంచెం హ్యాపీగానే ఉంది.
ఇక మా పిల్లలతో వచ్చాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ మేడం కూడా చెప్తున్నారు, మనం కరోనా అయిపోయిన తర్వాత అసలు కరోనా వచ్చినప్పుడైతే మనం అసలు బయటికి కూడా వెళ్తామా లేదా అనే ఫీల్లో ఉండేవాళ్ళం. కానీ ఏదో ఒక రకంగా మొత్తానికైతే బయటికి రాగలిగాము. వచ్చినాం కదా అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్గా ఉండొద్దు. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకుంటేనే మనం బాగుంటాం, మన ఫ్యామిలీస్ కూడా బాగుంటాయని చెప్పేసి ఈ మేడం కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే ఎవరు ఏం చేసినా సరే ఎక్కువ రద్దీ ఉన్న ప్లేస్లలో మాస్క్ అనేది తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది. సో చాలా చక్కటి మెసేజ్ అయితే మనకి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలతో బయటికి రావడం మాత్రం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఇక్కడ మేడం కూడా మాట్లాడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కటి మెసేజ్ని మా 95 న్యూస్కి అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి పెరుగుదలతో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. పగటిపూట సరైన రక్షణ లేకుండా బయటకు వెళ్లవద్దని, ఏ మాత్రం నీరసం అనిపించినా వెంటనే విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. చల్లని నీటిలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకొని తాగాలని, కొబ్బరి బొండాలు, గ్లూకోజ్ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏప్రిల్ మాసంలోనే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మేలో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పనులు చేసుకోవడానికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. వస్తువుల కొనుగోలు విషయంలో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ధరలు తక్కువగా ఉన్నాయని నాణ్యత లేని వస్తువులను కొంటే ఇబ్బందులు రావచ్చని చెబుతున్నారు. ధర కొంత ఎక్కువైనా కంపెనీ వస్తువులు కొంటే బావనుడిపై 95 న్యూస్ స్పెషల్ ఫోకస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ 95 న్యూస్.